మరి ఇక్కడ ఈ యొక్క బస్సులో ఆహుతి అయిన వారికి సంబంధించిన బంధువులు కూడా ఉన్నారు. వారి యొక్క ఫోటోలను కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటంటారు, మీ వాళ్ళు ఎవరున్నారు లోపల? మా బామార్ది భార్య, వాని 2 పిల్లలు హైదరాబాద్ టు బెంగళూరు రిటర్న్ బయలుదేరినారు. దీంట్లో అనుకోకుండా ఇట్లా ఇంత అన్యాయంగా జరిగింది ఇది పని. ఇది మీరు చూపిస్తున్న ఫోటో ఎప్పుడు నిన్నటిది హైదరాబాద్లో మా బామార్ది భార్య, పిల్లలు 2, అతను బోటు డ్రైవరు. మొత్తం నలుగురు దీంట్లోనే ఉన్నారు. పైన దాంట్లో అట్లనే బయటికి రాలేదు. ఇంకా ఎప్పుడు లాస్ట్ గా మాట్లాడారు? నిన్న మాట్లాడినాడు. ఇట్లా టూర్కి వచ్చినాం, బెంగళూరు టు హైదరాబాద్ వచ్చినాము. హైదరాబాద్లో పిల్లలతో ఫ్యామిలీతో వచ్చినాము. మళ్ళా రేపు ఎల్లుండో పొత్తం బావా అన్నాడు. వాడు రాత్రి బయలుదేరినాడు. అనుకోకుండా ఇంత ఘోరంగా జరిగింది. ఇది వచ్చేసి డీడీ రిజిస్ట్రేషన్ ఉంది. ఎక్కడ బండి ఎక్కడ రిజిస్ట్రేషన్ ఉన్నాయి నాకు అర్థం కావడంలే. ఫిట్నెస్ ఉందో లేదో తెలియదు. ఏం దీనికి అసలు ఫిట్నెస్ ఉందో లేదో తెలియదు. అసలు పర్మిషన్ లెటర్ ఇస్తుంది గవర్నమెంట్, నాకు అర్థం కావడం లేదు. ఫిట్నెస్ మన స్టేట్ గవర్నమెంట్ ఫిట్నెస్ డీడీ రిజిస్ట్రేషన్ ఉంది. ఇది అసలు స్లీపర్కి పర్మిషన్ ఉందా లేదా, స్టేట్లో ఎఫ్సి ఉందా లేదా, ట్యాక్సీలు కడుతున్నారు లేదా, ఇది బండి వాళ్ళ విచిత్రంగా చేస్తున్నారు ఇది.